ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే సోషల్ మీడియా పైన నిషేధాలు విధించడం నిజంగా సమస్యకు పరిష్కారమా లేక ఇది తాత్కాలిక చర్య మాత్రమేనా? పిల్లల చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లను నిజంగా దూరం చేయగలమా? తల్లిదండ్రులు, గురువులు, సమాజం కలిసి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? సోషల్ మీడియా పిల్లల భవిష్యత్తును చెడగొడుతుందా లేక సరైన మార్గదర్శకత్వం ఉంటే అది అవకాశాల ప్రపంచమా? ఇవే కీలక ప్రశ్నలతోటి ఈరోజు ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నడిపిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. అంది సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, కర్ణాటక ప్రతిపాదించినట్లుగా 16 ఏళ్ల లోపు పిల్లలపైన సోషల్ మీడియా నిషేధం విధించడం ఇది సాంకేతికంగా సాధ్యమవుతుందంటారా సత్యం గారు? కర్ణాటక కన్నా ముందే ఆస్ట్రేలియా నిషేధించారు 16 ఇయర్స్ అందుబాటులో ఉంచొద్దని. ఇప్పుడు మన దేశం చర్చకు వస్తే కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచిస్తుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఇది ఒక వర్రీ ఇష్యూ అయిపోయింది. అయితే సోషల్ మీడియా 16 ఇయర్స్ అనే దానికన్నా ముందు అసలు సోషల్ మీడియా ఉండాలన్నా వద్దా అనేటువంటి చర్చ ఒకటి ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి సామాన్యుల చేతిలో ఇది ఒక వెపన్. ఎందుకంటే ఇవాళ ఛానల్స్ని, మేజర్ ఛానల్స్ అన్నిటినీ కొన్ని కంపెనీస్ వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు సపోర్టెడ్గా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాయి. పరోక్షంగా రాజకీయ పార్టీలు అధికార పార్టీలో ఉన్నటువంటి చోట్ల అధికార పార్టీల కొమ్ము కాసే విధంగా ఈ ఛానల్స్ను ఉంచున్నాయి. కేవలం అధికార పార్టీ వార్తలు లేదా ప్రభుత్వం యొక్క వార్తలు తప్ప ప్రజల యొక్క స్పందన గురించి వాటిల్లో మనం చూడం. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా అనేటువంటిది సామాన్యుల చేతిలో మంచి వెపన్. అయితే దీన్ని పాజిటివ్గా వాడుకుంటే దీన్ని ప్రజల ఇష్యూస్ లేదా డౌన్ ట్రాడన్ ఇష్యూస్ లేదా బాటమ్ లెవెల్ ఇష్యూస్ ఇవన్నీ చర్చకు వస్తే దీని ద్వారా ఇది ఒక అద్భుతమైనటువంటి సాధనం. తర్వాత డెమోక్రసీ బలపడటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అధికారిక ఛానల్స్లో అధికార కార్యక్రమాలు వాళ్ళకు ఫేవరబుల్గా చూపెడతారు, లేదా ఛానల్ ఓనర్స్ అయితే ఓనర్స్ యొక్క అభిప్రాయం ప్రకారం ఛానల్స్ నడుస్తుంటాయి. కానీ సోషల్ మీడియా మాత్రం అట్లా కాదు. ఇప్పుడు కూడా అసలు నిజాలు సోషల్ మీడియాలో ఎక్కువ తెలుస్తున్నాయి. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. ఇక నెగటివ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాలో అనేక కట్టుకథలు ప్రచారం చేయటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరీ అధ్వానంగా విషయాల్ని తారుమారు చేయటం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. సహజంగానే 14 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ 17 ఇయర్స్ మధ్య ఉండేటువంటి అట్రాక్షన్ తోటి వాళ్ళకు సోషల్ మీడియాలో నెగిటివ్ అంశాలని ఫాలో అవుతున్నటువంటి విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అయిపోతే కానీ, ఒక డిగ్రీ అయిపోతే కానీ, లేక 20 ఇయర్స్ దాటితే కానీ మంచి చెడు మధ్య విచక్షణ తెలిసే అవకాశం లేదు. దాన్ని డిస్క్రిమినేట్ చేసుకోవటం కూడా 14-16 ఇయర్స్ మధ్య, 13 ఇయర్స్ మధ్య తెలవటం కష్టం. వాళ్ళకు వాడి ఎడల అట్రాక్ట్ అవుతున్నావు, ఇవి నెగిటివ్ విషయాలు అని కూడా తెలియదు వాళ్ళకు. ఏది అట్రాక్టివ్ ఉంటే దానే ఫాలో అవుతారు. అటువంటి ప్రమాదం ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉండి యూత్కు నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి పరిష్కారం ఒకటి టెక్నాలజికల్ పరిష్కారాలు, 2 మానిటరింగు, 3వది మోటివేషను, 4వది ఆల్టర్నేటివ్స్. ఇవన్నీ చూడాలి. చూస్తేనే కొంత పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, ఇక్కడ కొన్ని టెక్ కంపెనీలు తమ లాభాల కోసం పిల్లలను ఆకర్షించే విధంగా కొన్ని యాప్స్ను రూపొందిస్తున్నాయి. వీటిని నియంత్రించేలా ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాలంటారు సత్యం గారు? ఇప్పటికే నేను 4 రకాలు అని చెప్పా. దీన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించాలంటే 4 రకాలుగా దీన్ని మనం కంట్రోల్ చేయాలన్నాం. ఫస్ట్ టెక్నికల్ అంటే ఏమిటంటే ఆ సైట్స్ ఏవేవైతే డేంజరస్ సైట్స్ ఉన్నాయో, ఏవేవైతే మార్ఫింగ్ చేసి డేంజరస్ యాప్స్ కానీ లేదా సైట్స్ కానీ వీటన్నిటినీ కూడా ఈ కంటెంట్ అవైలబుల్ లేకుండా టెక్నికల్గా అందుబాటులో లేకుండా 16 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులో లేకుండా నిషేధించే అవకాశం ఉందా, లేదా అన్అవైలబిలిటీని క్రియేట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఏజ్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని కమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పిల్లలకు మరి 3వ తరగతి నుంచే డిజిటల్ టెక్నాలజీ మీద అవగాహన పెట్టాలంటున్నాం. మరి సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా డిజిటల్ టెక్నాలజీ గురించి పిల్లలకు అవగాహన జరిగేటువంటి అవకాశం లేదు.
ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సెల్ ఫోన్ ద్వారానే గెయిన్ అవుతున్నారు. పాఠాలు చెప్తే సరిపోదు. కాబట్టి మరి ఇట్లా ఇట్లా ఖచ్చితంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు లేదా ఈ ఈ సెల్ ఫోన్ లేదా ఇంకొకటి గాజెట్ అందుబాటులో ఉన్నప్పుడు ఆ సైట్స్ లేకుండా ఉండేటువంటి పరిస్థితిని సృష్టించాలి. ఉమ్, ఆ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ మనం ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది మోటివేషన్ అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పాజిటివ్గా ఉన్నటువంటి కంటెంట్ను వాడుకుంటే ఎంత లాభపడవచ్చు. ఒక టీచర్ మా పాఠం లేదా ఇద్దరు ముగ్గురు టీచర్ పాఠాలు క్లాసులో విన్నదానికన్నా ఇంటికి పోయిన తర్వాత ఇంతకు 10 రెట్లు దీని నుంచి గెయిన్ కావచ్చు మీరు సరిగా వాడుకుంటే అనేటువంటి మోటివేషను అటు పేరెంట్స్ నుంచి ఇటు టీచర్స్ని కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొక ఏంటంటే మానిటరింగ్, అంటే పిల్లలకు అవైలబిలిటీ ఉండటం, తర్వాత దేన్ని చూస్తున్నారని చూడటం, ఉమ్, దేన్ని చూడాలో నిర్ణయించటం, చూస్తే సరైన కాంటెంట్ని ఎంపిక చేసుకునే విధంగా చూడటం, అటువంటి మానిటరింగ్ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ నుంచి ఉండాల్సిన అవకాశం ఉంది. ఎట్లా ఇప్పుడు స్కూల్స్లో వీటిని స్మార్ట్ ఫోన్స్ని తీసుకురావద్దని చెప్పేసి అంటున్నాం. టీచర్స్ కూడా తీసుకొస్తే అది స్టాఫ్ రూమ్లో పెట్టి రావాలంటున్నాం. ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి స్కూల్ టైంలో ఈ గాడ్జెట్స్ లేనప్పుడు మరి ఎక్కడ వాడతారంటే ఇంటి దగ్గరే వాడతారు. కాబట్టి పేరెంట్స్ మానిటరింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాలుగోది ఆల్టర్నేటివ్స్, అంటే సహజంగానే స్కూల్ టైం అయిపోయిన తర్వాత 4 to 6 అదర్ అట్రాక్షన్ అవసరం. మా ఏజ్లోనైతే దరిదాపు ఇప్పుడు 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు అయితే, ఉమ్, 50 ఏళ్ల పైన ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ గ్రూప్ అయితే 4 to 6 మధ్య గేమ్స్ అట్రాక్ట్ ఎక్కువ మంది, దరిదాపు 50% స్టూడెంట్స్ గేమ్స్కి అట్రాక్ట్ అయ్యి గేమ్స్ కోర్ట్లలో ఉంటుండేది. అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుండేది. ఉమ్, అట్లా ఒక ఆల్టర్నేటివ్, చదువు చర్చే లేకుండా 4 to 6 మధ్య గ్రౌండ్లు ఉండేవాళ్ళు పిల్లలు మ్యాక్సిమం. అసలు పిల్లలు కొట్లాడుకునే వాళ్ళు ప్లేస్ దొరక్క, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ లేదా రూరల్ ఏరియాలో లేదా అర్బన్ ఏరియాలో ప్లేస్ దొరక్క కొట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు గ్రౌండ్స్ దగ్గర అవుపడేవాళ్ళు లేడు. అసలు గ్రౌండ్స్ లేనటువంటి స్కూల్స్కు కాలేజెస్కు పర్మిషన్లు ఇస్తుర్రు. 4వ అంతస్తు 5వ అంతస్తుల కాలేజీలు స్కూల్స్ ఉంటున్నాయి. ఈ గ్రౌండ్స్ 14 acres ఉండాలి, జూనియర్ కాలేజ్ అయితే 7 acres ఉండాలి అనే రూల్స్ ఎడిపోతున్నాయి తెలియదు. దానికి ఒక లీకేజ్ పెట్టారు. అంటే 14 kilometers లోపల ఉండొచ్చు అని పెడితే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నటువంటి చూపెట్టి 4th 5th ఫ్లోర్లో నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా, ఈ అట్రాక్షన్కి ఆల్టర్నేటివ్గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ కల్చర్ యాక్టివిటీస్ కానీ అవైలబిలిటీ లేకుండా చేశారు. దాంతో వాళ్ళకు తీరిక దొరికితే చాలు ఇవే పట్టుకుంటున్నారు. తర్వాత హాస్టల్స్ చూస్తే హాస్టల్స్లో మానిటరింగ్ నిల్. నేను అప్పుడప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటే హాస్టల్స్ ముందు నుంచి ప్రయాణం చేస్తుంటే 8 to 9 మధ్య పిల్లలు చీకట్లలో కూర్చొని హాస్టల్ చుట్టూ ఉన్నటువంటి బెంచ్ల మీద, తర్వాత బజార్లలో, తర్వాత ఎక్కడ కూర్చోగలిగితే అక్కడ కూర్చొని ఇవే వాడుతూ ఉన్నారు హాస్టల్ స్టూడెంట్స్. ఈ సైట్స్ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి అంత భయం ఎందుకు, ఓపెన్గా అందరూ ఒక్కడ కూర్చొని ఎందుకు చూడట్లేదంటే నెగిటివ్ విషయాలు చూస్తున్నారు కాబట్టి ఇట్లా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇట్లా కేవలం నిషేధమే కాకుండా ఈ ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తే అప్పుడు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కొంతకాలం పోతే ఎడ్యుకేట్ అయితే పిల్లలు కూడా కొంత మానుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇది షార్ట్ టైం గెయిన్స్ ఉండేటువంటి అవకాశం తక్కువ, లాంగ్ టర్మ్లనే ఇది గెయిన్ కావాలి. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కొంత మనం ఇవాళ పిల్లలు వీటితో పాటు ఇవాళ గంజాయి కానీ లేకపోతే ఇతర అంశాలు వాటి అట్రాక్ట్ అయి ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటి ఎడల మనం ఏ వైఖరి అనుసరిస్తున్నామో వీటి ఎడల కూడా అదే వైఖరి కొద్ది తేడాతోటి అనుసరించి కొంత కంట్రోల్ చేస్తే ఏమైనా కంట్రోల్కి వస్తానని చూడాలి. ఏదేమైనా మేజర్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ఫస్ట్ పేరెంట్స్, సెకండ్ టీచర్స్.